సనాతన ధర్మం ఈ మాట అనగానే చాలామందికి ఇది ఒక బ్రహ్మ పదార్థం. ఏంటి ఇంతగా చెప్తుంటారు వీళ్ళు సనాతన ధర్మాన్ని ఆచరించండి అని. వీళ్ళంతా హిందుత్వవాదులు ఏదో చెప్తుంటారులే అనేది కొందరిలో, అంటే నేటి జనరేషన్‌కి దాని అర్థం తెలీదసలు యాక్చువల్‌గా. ఇప్పుడు మనం గ్లోబల్ విలేజ్ అని, ప్రపంచం అంతా కుగ్రామం అని చెప్తున్నాం గదా! మన సనాతన ధర్మం వసుదైక కుటుంబం అని ఎప్పుడో చెప్పింది. ఇప్పుడు కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితం. మనకొక ప్రపంచంలోని అతిపెద్ద కుంభమేళా ఉంది. మన గంగా నది. ఇలా మన దేశం యొక్క ఔన్నత్యం అనేది మామూలుది కాదు. కానీ మన వాళ్ళకి అది అర్థం కాదు. ఏంటో ఏదో చెప్తున్నారు వీళ్ళు అని. సో, అంతటి మహోన్నతమైన ఆ సనాతన ధర్మం గురించి నేటి జనరేషన్‌కి ఖచ్చితంగా తెలియాలి, తెలుసుకోవాలి. సో, నాకంత శక్తి లేదు మీకు వివరించేంత. అందుకే మన డాక్టర్ ఎం. ప్రభాకర్ గారిని పిలిచాను. వారు కవి, గాయక, వైతాళికులు మీకు తెలుసు. మరి అలాగే ఏపీ అసెంబ్లీలో ఓఎస్డీగా పనిచేస్తూ తన అద్భుతమైన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు. అనేక పుస్తకాలు రాశారు. ఇంకా కూడా ఎన్నో పుస్తకాలు రాస్తున్నారు. సో, సనాతన ధర్మం గురించి వారు అత్యద్భుతమైన పరిశోధన చేశారు. దానికి సంబంధించి కొన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. అన్నగారు నమస్కారం. నమస్కారం. అసలు ఈ ఆలయాలు ఎలా వెలిసాయి అసలు? ఈ ఆలయాలు వెళ్ళడానికి కారణం ఏంటంటే మనిషికి శాంతి, సంతోషము, తృప్తి, ఆనందం కలగడానికి ఒక ప్రక్రియ, ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం అవసరం అని చెప్పేసి ఓకే. ఋషులు నిర్ధారించారు. తీర్థయాత్రలు ఎలా చేశారో తీర్థాలను అదే విధంగా చేశారు. చేసి మనిషిని ఈ ప్రదేశంలో సాధనకు అనుకూలంగా ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రదేశాలను గుర్తించి అక్కడ ఆలయ నిర్మాణాలు చేయడం జరిగింది. ఓకే. ఆలయ నిర్మాణాలు త్రేతాయుగం తరువాత ద్వాపర యుగంలో మొదలైనవి. అచ్చా అచ్చా. ఓకే. సో ఆ విధంగా మనుషులకు శాంతి, సంతోషం, ఆరోగ్యం, ఆనందం, శ్రేయస్సు ఇవ్వడానికి ఆలయ నిర్మాణాలు జరిగాయి. ఇంకొకటి సార్, ఈ గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అంటారని మనం చిన్నప్పుడు పుస్తకాలు చదువుకున్నాం. అంటే ఎందుకంటారు స్వర్ణయుగం అని? ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ప్రతి తెలియదు. ఒక్కరు గుప్తుల కాలం స్వర్ణయుగం అని చదువుకుంటారు, పరీక్షలు రాసి ఉంటారు, అవును. ఇంటర్వ్యూల్లో ఫేస్ చేసి ఉంటారు, ఉద్యోగాలు కూడా వచ్చేసి రిటైర్మెంట్ కూడా అయిపోయి ఉంటారు చాలా మంది. అవును. కానీ గుప్తుల కాలం స్వర్ణయుగం అంటే వాళ్ళు ఏమన్నా బంగారు అంగళ్ళ నేను అదే అనుకుంటున్నా. కదా, లేకపోతే ఏమైనా బంగారు అమ్మారా? బంగారం తయారు చేసే వాళ్ళేమో అనుకుంటున్నా నేను. అవును. క్రీస్తు శకం 4వ శతాబ్దం నుండి 8వ శతాబ్దం వరకు మగధ సామ్రాజ్యంలో గుప్తుల కాలంలో వాళ్ళు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, రకరకాల శాస్త్రాలను తిరగరాయించి ఓ, భద్రపరిచారు భావి తరాల కోసం. అరే ఓకే. అది ఎంత పెద్ద ప్రయోగం బాధ్యత. చేశారు. అది తమాషా విషయం కాదు. అవును. అవి అంతరించిపోతే అవన్నీ లేకుండా పోతే మనకేం చేయగలుగుతాం? మనం గుడ్డివాళ్ళం అయిపోతాం. సంస్కృతంలో ఉన్న వాటిని తెలిగించారు. తిరిగిచ్చారు. భాషల్లో, సరళ భాషలో అదేలే. తయారు చేసి ఓకే. నిక్షిప్తం చేశారు. బా. అదేవిధంగా సంగీతము, సాహిత్యము, నాట్యము, లలిత కళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. బా. మరొక ముఖ్య లక్షణం ఏంటంటే సామవేదాన్ని శోధించి మరొక ముఖ్య విషయం ఏంటంటే ఆ 4వ శతాబ్దం నుండి 8వ శతాబ్దం వరకు దేశవ్యాప్తంగా అనేక వేల ఆలయాలను నిర్మాణం చేశారు. ఓహో. అందుకని చరిత్రకారులు గుప్తుల కాలం స్వర్ణయుగం ఓడి అమ్మాయి అని కీర్తించారు వాళ్ళని. స్వర్ణయుగం అంటే మన సనాతన ధర్మానికి. సనాతన ధర్మాన్ని అచ్చా. విలసిల్లింపజేశారు, విస్తృతపరిచారు, వెరీ గుడ్. వెరీ కాపాడారు ఓకే. అనేటువంటి అర్థం వస్తుంది. ఇంకొకటి అన్న విచిత్రమైంది అంటే ప్రాచీన కాలంలో మనం చూసాం గురుకులాలు, దానికి ఆనుకునే వైద్యశాల, దానికి ఆనుకునే ఆలయాలు, ఇవన్నీ ఒకే ప్రాంగణంలో లేదంటే ఒకే దాంట్లో ఉండేవి కదా. ఇప్పుడు ఎందుకు విడివిడిగా ఉంటున్నాయి? అప్పుడు ఎందుకు కలిసి ఉన్నాయి? అప్పుడు ఋషులు ఒక ప్రయోజనాన్ని ఆశించి ఆలయాలు, వైద్యశాలలు, కళాశాలలు మూడింటిని ఒకే చోట ఉంచి సమాజ శ్రేయస్సు కోసం వాటిని ఉపయోగించారు. చూడండి, పాత ఆలయాలు చాలా విస్తృతంగా, చాలా పెద్దవిగా ఉంటాయి. ఒక బృహదీశ్వర ఆలయం. ఆ ఆలయాల్లో దేవుడు ఉంటాడు, అవును. వేదాలు బోధించబడతాయి, అవును.
నాట్యం అభ్యసించబడుతుంది, అవును. తీర్పులు చెప్పబడతాయి, అవును. రోగులకు మందులు ఇచ్చేవాళ్ళు, ఆయుర్వేదం. ఆయుర్వేదం. సో ఇలాంటి 3 వ్యవస్థలను ఒకే చోట ఒక ప్రయోజనం కోసం వాళ్ళు అవును. తయారు చేశారు. సమావేశాలు, ఈ ఈ పెళ్ళిళ్ళు. ఏం ప్రయోజనము అదంటే ఇది ఈ మూడింటి సమన్వయము యొక్క లక్ష్యము ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటిది. యెస్. ఏంటి ఆధ్యాత్మికతకు సంబంధించింది అంటే ఒక మనిషిలోని శక్తి కేంద్రాలను చైతన్యపరిచే బాధ్యత ఈ మూడింటిది. ఓకే. రైట్. కాబట్టే ఆలయంలో అన్నీ ఒకవైపు ఉండేవి. దేవాలయము, మరోవైపు కళాశాల, మరోవైపు వైద్యశాల అవును. ఉండేది. ఎప్పుడైతే రాజకీయాలు దేవాలయాలకి ప్రవేశించాయో దేవాలయంలో ఉన్నటువంటి ఈ 3 వ్యవస్థలు బయటకు వచ్చేసాయి. ఉమ్. మన ఋషులు ఆశించినటువంటి ప్రయోజనం వ్యర్థమైపోయింది. ఓకే. ఇప్పుడు మన ఆలయాలు చాలా మటుకు ఈ ప్రభుత్వాలకు అనకూడదు కానీ నిలువు దోపిడీ కేంద్రాలు అయ్యాయి. దోపిడీకి కేంద్రాలు అయ్యాయి. భక్తులు పాపం భగవంతుని మర్చిపోలేదు కానీ అవును. భగవంతుడికి వచ్చే డబ్బును మనం ఏ విధంగా పొందాలా అనేటువంటి దాన్ని మాత్రం ప్రభుత్వాలు బాగా అవును. ప్లాన్ చేసి ఇచ్చేస్తుంది. అవును. అట్లాగన్నా నేను చాలాసార్లు విన్నాను. ఒక్కొక్క ఆలయం కట్టడానికి 100 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఇట్లా తీసుకునేవారని అంటారు కదా. అసలు ఒక ఆలయం నిర్మాణానికి ఎంత సమయం పట్టేది వాళ్ళకి? ఇప్పుడు మనకున్నది టెక్నాలజీ లేదు కదా లేదు, వాళ్ళకి. ఇప్పుడు టెక్నాలజీ లేదు. ఇప్పుడున్నంత స్థలం ఒక ఆలయం నిర్మించడానికి దొరకడం కూడా కష్టమే. అప్పుడున్నంతనా ఇప్పుడున్నంతనా? ఇప్పుడు ఇప్పుడు నిర్మించడం చాలా కష్టం. అప్పుడు అది అప్పుడు స్థల సేకరణ చాలా ఈజీగా ఉండేది. అసలు. అందుకనే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరంగం. అవును. శ్రీరంగం 270 ఎకరాల్లో ఆలయ నిర్మాణం జరిగింది. బా. ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైనటువంటిది టెంపుల్ ఏదన్నా ఉందిరా అంటే అది శ్రీరంగం. ఓకే. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఆ రోజుల్లో ప్రాచీన కాలంలో ఉదాహరణకు కర్ణాటక తీసుకుంటే బేలూరు ఆలయం నిర్మాణానికి 103 సంవత్సరాలు పట్టింది అబ్బో. కంప్లీట్ చేయడానికి. ఆ. హాలీవుడ్ ఆలయం నిర్మాణాన్ని కంప్లీట్ చేయడానికి 105 సంవత్సరాలు పట్టింది. ఆ. ఈ ఆలయాలు ఎవరు నిర్మాణం చేశారు? హసన్ జిల్లాలో ఉన్నాయి 2 ఆలయాలు. ఓకే. ఈ ఆలయాలు ఎవరు నిర్మాణం చేశారంటే హొయాసాల రాజవంశీకులు నిర్మాణం చేశారు. అంటే ఒక తరం మొదలు పెడితే ఏ 4వ తరం వచ్చేసరికో ఇది కంప్లీట్ అయింది. కానీ ఆ వంశీకులు వాళ్ళ పరంపరను వదిలిపెట్టకుండా ఆ ఆలయ కంటిన్యూటీని దెబ్బతీయకుండా నిర్మాణం పూర్తి చేసి వాళ్ళ జీవితాలను సార్థకతం చేసుకున్నారు. తర్వాత హొయాసాలు దాదాపు 1500 ఆలయాలు నిర్మాణం చేశారు. 1500 ఆలయాలు. ఇంకా వాళ్ళు ఏం పని చేయనట్టున్నారు, ఇదే పని ఇంకా. వాళ్ళు అప్పచెప్పేవాళ్ళు. ఇది శిల్పులకు, ప్రధానాచార్యులకు, స్థపతులకు అప్పచెప్పేసి వాళ్ళ పనిలో వాళ్ళు ఉండేవాళ్ళు. స్థలం ఇచ్చేవాళ్ళు, వాళ్ళు భోజనాలు తినడానికి, తిండి, ఉండడానికి, ఇది వాళ్ళకి కావాల్సినటువంటి బహుమతులు ఇవన్నీ ఇచ్చేవాళ్ళు. వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉండేవారు. సో ఆ విధంగా చేశారు. ప్రస్తుతానికి భారతదేశంలో 42 లక్షల ఆలయాలు ఉన్నాయి. బా. ఇంకొక తమాషా చెప్తే ఏంటంటే ఈ 42 లక్షల ఆలయ సంఖ్య 43,20,000కు చేరుకుందనుకో, ఆ సంఖ్య ఏంటంటే కృత, త్రేత, ద్వాపర, కలియుగాలకు ఎంత కాలం పడుతుందో ఆ అంతకాలానికి సరిపోతుంది. అంటే ఈ 4 యుగాలు కలిపితే 4,20,000 సంవత్సరాలు. ఓకే. సో ఇప్పుడు 42 లక్షల ఆలయాలు కాస్త ఇంకొక 1,20,000 వచ్చేస్తే ఈ సంఖ్యకు అది సమానం అయిపోతుంది. చూడండి, ఇది కాకతాళీయం, అనుకోకుండా వచ్చినటువంటి విషయం. అవునా? అద్భుతం.